నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పాలకొల్లు మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పుతున్న ఇండస్ట్రియల్ పార్కులు. పాలకోడేరు మండలంలో ప్రకటించిన అసెంబ్లీ ఉప సభాపతి కనుమూరి. మండపాక మడుగులో డ్రోన్ సహాయంతో తొలగించిన గుర్రపు డెక్క. పరిశీలించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఇరిగేషన్ ఇంజనీర్లు. పటిష్టవంతమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే మేలైన సమాజం. దినోత్సవ సభలో స్పష్టం చేసిన వేల్పూరు ప్రముఖులు పోలేపల్లి. భారత్ పాక్ సంబంధాలపై తణుకు రోటరీ సభలో విశ్లేషించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి సోమసుందర్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. తాడేపల్లిగూడెం ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అధినేత గోయంకా సేవలు స్ఫూర్తిదాయకం పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో దివ్యాంగురాలికి వీల్ చైర్ ను బహూకరించిన ఋషి సేవా ట్రస్ట్. వేసవి సెలవులను వృధా కాకుండా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు క్రీడలను నేర్పించాలి. రాజమండ్రిలో తల్లిదండ్రులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. మామిడికుదురు మండలంలో మత్స్యకారుల వలకు లభించిన భారీ చేప. 16,000 రూపాయలకు కొనుగోలు చేసిన స్థానిక యువకుడు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి. పోలవరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు మండలంలో 280 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పాలకొల్లు మండలంలో 2,21,00,000 రూపాయలతో ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు చూసారు, ఏదైతే లంకల కోడేరు బగ్గీశ్వరం డ్రైన్ మీద 1,18,00,000 రూపాయలు. ఇప్పుడే అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆనందం, సంతోషం. ఎందుకంటే పండినటువంటి పంట దిగుబడులు తెచ్చుకోవాలంటే మార్గం లేదు. కొబ్బరికాయలు దింపు తీసుకుని ఆ కొబ్బరికాయలు మార్కెట్కి పంపించాలంటే మార్గం లేదు. రైలు చెరువులకి మేత బస్తాలు పట్టుకెళ్లాలన్నా మార్గం లేదు. రైలు చెరువుల్లో పంట పండించిన తర్వాత వాటి స్టాక్ని స్టోరేజ్కి తెచ్చుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి, దుస్థితి నుంచి ఈరోజు మారుమూల ప్రాంతంలో 1,18,00,000 రూపాయలు పెట్టి మాకు బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు కాటన్ మహాశయుడు జయంతి. అంటే ఈ రకంగా రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని అక్కడ రైతులు ఏదైతే చెప్పినట్టు విషయం. కానీ అదేవిధంగా లంకల కోడేరు బ్రాంచ్ 2 ఛానల్ మీద ఏదైతే రైతులు గతంలో తూములు పెట్టుకున్నారు, ఆ తూములు దిగబడిపోయి నీరు వెళ్ళేటువంటి మార్గం లేక 200-300 ఎకరాలు పంట కూడా వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే రాష్ట్ర ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో 9.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కును గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. 9 ఎకరాల భూముల్లో ఏర్పాటు కానున్న ఈ పార్కును 4 మాసాల్లో పూర్తి చేస్తామన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. నెలల్లో ఇక్కడ ప్రాజెక్ట్ కట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పారు. 4 నెలల్లో వీరు
కట్టగలిగినప్పటికీ మరి ప్రజలు ఇక్కడికి రావడానికి రాబోయే రోజుల్లో రింగ్ రోడ్డుకి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పట్టొచ్చు. ఈలోపు ఏ రకంగా మనం ఈ రోడ్ని మోటరబుల్ రోడ్ చేయాలి అంటే, మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఏదో కట్టాలనుకుంటున్నారు. 10 కోట్లు ఖర్చు పెట్టి ఓ 50 లక్షలు ఖర్చు పెడితే వెహికల్స్ రావాలనుకోండి, వచ్చే పరిస్థితి ఉందంటే అది కనీసం అక్కడక్కడ కొంచెం వెహికల్ తప్పుకోవడానికి కొంచెం సపరేట్గా ఒక రౌండ్ అలా ఏర్పాటు చేసి ముందు వెహికల్స్ ఇక్కడికి వచ్చే ఏర్పాటు సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే అది ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక పైడిపర్రు మడుగులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను డ్రోన్ల సహాయంతో తొలగించిన ప్రక్రియను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ గురువారం పరిశీలించారు. ముఖ్యంగా పిచికారీ విధానాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కాలువలను పరిరక్షించుకునేందుకు ఈ సాంకేతిక సహాయాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. కాటన్ మహాశయుడు రూపొందించిన గోదావరి సాగునీటి వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రైతులందరిపై ఉందన్నారు. Rakesh, ready? Taking off. Camera on. టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని, ఇటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కిస్ కానీ గుర్రపు డెక్క ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ అయిన తర్వాత మందుని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇందులో 2 డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం. ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయడం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు రైతు ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. గోదావరి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసి అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సరార్థర్ కాటన్ జయంతిని తణుకు ప్రాంతానికి చెందిన రైతు సోదరులు, వివిధ ప్రజా సంస్థలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన కాటన్ ఇంగ్లాండ్ దేశంలో 1803 మే 15వ తేదీన హెన్రీ కాలేలీ కాటన్ దంపతులకు 10వ సంతానంగా జన్మించారు. 1821లో సౌత్ ఇండియాలో మద్రాసు చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆర్థర్ కాటన్ 1844లో రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి నదిపై 4 పాయలుగా ఆనకట్ట నిర్మాణమే శరణ్యమని ఆయన గుర్తించారు. దాంతో 12 లక్షల వ్యయంతో బ్రిటిష్ ప్రభుత్వానికి అంచనా ప్రతిపాదన పంపగా వారు తిరస్కరించారు. ఈ ప్రాంత ప్రజల దుస్థితిని స్పష్టంగా అర్థం చేసుకున్న కాటన్ మరోసారి ప్రభుత్వం వద్దకు వెళ్లి ఉన్నతాధికారులను ఒప్పించి అనుమతి తీసుకొచ్చారు. 1847 నుండి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి గోదావరి ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆయన చేసిన కృషితో 1882లో ఈ పనులను పూర్తి చేసి అపర భగీరథునిగా పేరు పొందారు. ఈ మహనీయుడు చేసిన కృషి ఫలితంగా గోదావరి జిల్లాలు సస్యశ్యామలం
సస్యశ్యామలమయ్యాయి. సాగునీటి కొరత తీరి పంటలు సమృద్ధిగా పండడంతో ఈ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధిని సాధించగలిగాయి. ఇందుకు కారకుడైన సర్ ఆర్థర్ కాటన్ను అన్నం పెట్టిన అన్నదాతగా, ఆదర్శ ఇంజనీర్గా భావిస్తూ ప్రతి ఏటా ఆయన జయంతులను పెద్ద ఎత్తున నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ముఖ్యంగా ప్రతి పల్లెలోనూ కాటన్ విగ్రహాలను నిర్మించి ఆయనపై భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కోస్తనీ నది పక్కన ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి సభలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది వంగూరి కిషోర్ మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ కృషి వల్లే గోదావరి జిల్లాలు సస్యశ్యామలమయ్యాయన్నారు. అనంతరం ఆయనతో పాటు ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమ్మర శ్రీనివాసులను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించి అభినందించారు. ఎంతో కొనియాడేటువంటి ఒక మంచి మనిషి. అంటే అతను ఈస్ట్ ఇండియా కంపెనీ అనేప్పటికీ మనందరికీ కూడా భారతీయులకు ఒక రకమైనటువంటి భావం ఉంటుంది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఇంకొక దేశానికి చెందినటువంటి సైనికాధికారి అయినప్పటికీ కూడా ఆర్థర్ కాటన్ గారి జీవితం, లేకపోతే ఆర్థర్ కాటన్ గారంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి మనస్ఫూర్తిగా వారి పట్ల భక్తి అనేటువంటిది అందరికీ కూడా ఏర్పడింది. కారణం వారు చేసినటువంటి పనుల వల్ల. 18వ ఏట భారతదేశానికి వచ్చినటువంటి ఆర్థర్ కాటన్ గారు వారు ఈ జలవనరులు లేకపోతే మన నీటిపారుదల విషయంలో ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి వల్ల ఈ రోజున ఇక్కడ అందరము కూడా ఈ సస్యశ్యామలమైనటువంటి భూమి కింద, సస్యశ్యామలమైనటువంటి ఒక నేల కింద ఈ రోజున మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి అంటే దానికి ఆర్థర్ కాటన్ గారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పోతుల లక్ష్మణరావు, మొహమ్మద్ కులేధా బాను, దంతులూరి వెంకటపతిరాజు, కాటగడ సత్యనారాయణ, సామ్రాజ్యం సభ్యులు ముక్కాముల మోహన్ రావులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మనిషి సంఘజీవిగా ఎదగడానికి ఊతమిచ్చే మొట్టమొదటి సామాజిక సంస్థ కుటుంబం. కొన్నేళ్లుగా కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల ప్రాముఖ్యాన్ని, ఆ వ్యవస్థలో వస్తున్న మార్పులను తెలియచేయడానికి ఐక్యరాజ్య సమితి 1993 మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావంతో పట్టణీకరణ, పారిశ్రామీకరణ ఊపందుకున్నాయి. సాంకేతిక రంగం విస్తరించింది. విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజల జీవన ముఖచిత్రం మారింది. కుటుంబాల్లో సామాజిక బంధాల కన్నా ఆర్థిక బంధాలకు ప్రాధాన్యతనిచ్చే తత్వం పెరిగింది. ఉపాధి నిమిత్తం జరిగే వలసలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. సమిష్టి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మార్పు చెందాయి. ఫలితంగా సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. పిల్లలు ప్రేమానురాగాలకు, వృద్ధుల ఆలనా పాలనకు దూరమవుతున్నారు. చైల్డ్ కేర్ కేంద్రాలకు, వృద్ధాశ్రయాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65% కుటుంబాల్లోనే దంపతులు పిల్లలతో లేదా ఉమ్మడి కుటుంబం కింద జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. దీంతో వృద్ధుల సామాజిక భద్రత సమస్యగా మారిందని హెచ్చరించింది. భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని చాటుతున్న భారతదేశం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పుట్టినిల్లు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థే పునాది. దీనిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మార్పులొచ్చినా భారత్లో కుటుంబాలు అనాదిగా మన పూర్వీకుల సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను భవిష్యత్ తరాలకు అందచేసే వారసత్వ కేంద్రాలుగా తమ ఉనికిని నేటికీ కొనసాగిస్తున్నాయి. ఈ సందర్భంగా వేల్పూరు గ్రామ ప్రముఖులు పోలేపల్లి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి మాట్లాడారు. భారతదేశం బలంగా ఉండడానికి ప్రధాన కారణంగా ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రద్దవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. అయినా అనేక కులాలు, మతాలు ఉన్నప్పటికీ మన కుటుంబ వ్యవస్థ మిగిలిన దేశాల కన్నా మంచిగా ముందడుగు వేస్తుందని పోలేపల్లి స్పష్టం చేశారు. ప్రపంచం వసుదైక కుటుంబం అని మన పెద్దలు నమ్మేవారు. ఈ భూమి మీద ఉన్నవారు అందరూ కూడా ఒకటే కుటుంబంగా ఉండాలని. ఎప్పుడైతే ఒకే కుటుంబంగా ఉంటామో అని అనుకున్నామో ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం పడదు. తనవారు తనవారని రెండు రకాలుగా విభజించుకునే వాడిని అల్పులుగా చూడమనే
మన పెద్దలందరూ చెప్తున్నారు. మన భారతదేశానికి వస్తే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. పెద్ద పెద్ద కుటుంబాలు ఉండటం వల్ల పెద్దలకి ఒక విధమైన వృద్ధాప్యంలో వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక రక్షణ, పిల్లలకి ఒక రక్షణ, సంపాదించే వాళ్ళకి ఒక గౌరవం, ఇవన్నీ కూడా కుటుంబాలు అన్నీ కూడా కలగలుపుతూ ఉండేవి. అవన్నీ తగ్గిపోయి అవసరాలు రీత్యా చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ఈ చిన్న కుటుంబాలు అయినప్పుడు మనం కనీసం సంవత్సరానికి ఒకరోజైనా ఈ కుటుంబ దినోత్సవం జరుపుకుని పెద్దలను గౌరవించుకుని పిల్లల్ని మంచి మార్గంలో పెట్టుకుని కుటుంబం అందరం కూడా ఒకటే ఉంటే అందరికీ బాగుంటుందని తద్వారా మరొకసారి ఈ ప్రపంచ కుటుంబ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎడ్లపల్లి నాగేశ్వరరావు, ఎర్రమూలు శ్రీనివాస్, యార్లగడ్డ పీటర్, పెన్నిరెడ్డి అశోక్, వడుగు సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి దూసనపొడి సోమసుందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశం కోసం మనం ఏదైనా చెయ్యాలి, లేకపోతే సైనికుల మీద గౌరవం ఉంటుంది, వాళ్ళని అభిమానిస్తాం, ఆరాధిస్తాం. ఎందుకంటే మన చరిత్రలోనే వీరులను ఆరాధించే సంస్కృతి ఉంది. అంచేత సహజంగానే భారతదేశంలో సైనికులు కాన్ఫ్లిక్ట్ ఎవరైనా చనిపోయినట్టు ఒక రకమైన ఎమోషన్ వస్తుంది. ఈ పెహల్గాంలో 26 మందిని 4 వ్యక్తులు వచ్చి ఏదో పట్టపగలు వచ్చేసి చంపేసేసి నిర్దాక్షిణ్యంగా క్లియర్గా తెలుసు అది టార్గెటెడ్ కిల్లింగ్, అది మర్డర్ అంటారు దాన్ని. తర్వాత వాళ్ళు మతాన్ని అడిగి చంపారు, అది కూడా కరెక్టే. మీరు ఏ మతం అని అడిగి చంపారు. కానీ చంపే వాళ్ళకి వాళ్ళ మతం మీద కాదు, ఏ మతం మీద గౌరవం ఉన్నదనడానికి నిదర్శనం ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 వేరు మతాలు కూడా ఉన్నాయి. మనకంటే ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఒక ఆయన క్రిస్టియన్ ఫెయిత్ ఉన్న ఆయన ఉన్నాడు. ఇతను చంపుతా ఉంటే ఒక పోలీ రైడర్, అంటే జనాలను తీసుకెళ్తారు, పోలీస్ని నడిపేవాళ్ళు ఉంటారు. అతను ఏం చేశాడంటే టూరిస్టులు చంపుతున్నాడు అన్యాయం అని చెప్పి అతను అడ్డం పడి. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్కు నివాళులర్పించి మౌనం పాటించారు. కార్యదర్శి కటారి సిద్ధార్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇంటి పెరటిలో పెంచుకునే కూరగాయల, పూల మొక్కలను శాస్త్రీయ పద్ధతిలో పెంచే విధానంపై తణుకు గార్డెన్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో అధిక లాభాన్ని పొందే విధాన రూపకర్త విత్తనాల ప్రకాష్ శిక్షణ ఇచ్చి మాట్లాడారు. ముఖ్యంగా చెట్టుకు ఉన్న కొమ్మకు మట్టితో అంటుకట్టే విధానాన్ని వివరించారు. ఉన్న చెట్టుకు వేరొక కొమ్మను అతికించి అంటుకట్టడాన్ని బోధించి నేర్పించారు. ఫార్మింగ్ అనే ఒక వ్యవసాయ పద్ధతిని రూపొందించాను నేను. అయితే దాని ద్వారా నేచురల్గా పంటలు పండించుకోవడమే కాకుండా మంచి వంగడాలైన మొక్కల్ని ఎలా తయారు చేసుకోవాలని చెప్పే ఒక భాగంగా ఈరోజు ఈ గ్రాఫ్టింగ్ అనే ఒక పద్ధతిని మన మిద్దె తోటలు, పెరటి తోటలు రైతులకి కానీ మామూలు మన వ్యవసాయం చేసే రైతులకు కానీ చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ అడవి వంగ మొక్కని రూట్ స్టాక్గా తీసుకొని మిగిలిన ఈ టమాటా కానీ లేకపోతే మిర్చి కానీ లేకపోతే మామూలు వంగను కానీ గ్రాఫ్టింగ్ చేసి వాటి నుండి మంచి ఫలసాయాన్ని వీళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళే చేసుకుని సాధించగలుగుతారు అనే ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.
ఉండ్రాజవరం రోడ్లోని ముళ్లపూడి లక్ష్మీప్రసన్న గృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆసక్తి గల గృహిణులు పాల్గొన్నారు. బాల్యంలోనే పిల్లలకు దేశభక్తిని, నైతిక విలువలను, పెద్దలను గౌరవించే సంస్కృతిని అలా అలవర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులదేనని తణుకు ప్రాంత ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం హితవు పలికారు. పట్టణానికి చెందిన రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో 15 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు సభలో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని సమాజాభివృద్ధి కోసం రామకృష్ణ సేవా సమితి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించగా బోధించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన చెప్పింది ఒకటే, నేను ఏమైనా దాన్ని చేయగలను, నాకు చేత కాదన్న భయం వద్దు, బాగా చదువుకునేది మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయండి, కష్టపడి చదువుకుని బాగా పైకి రండి, అందరికీ కూడా చాలా మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచిగా ఉండాలి. అన్నిటికన్నా వివేకానంద చెప్పింది ఒకే విషయం, బాగా వినండి, విన్నదాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ఆ నిర్ణయమే మీకు లైఫ్ గోల్, దానికోసం ఎంతైనా కష్టపడండి, బాగా చేయండి అని మీ అందరూ కూడా చక్కగా ఎప్పటి నుంచో మేము ఎన్ని సంవత్సరాల నుంచో అందజేస్తున్నాం. ఇది చాలా బాగా జరుగుతుంది. ఈసారి కూడా 150 మంది రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ పనిచేయాలి. ఎప్పుడు ఈ 3 కూడా లైఫ్లో మీకు అన్ని విధాలా కూడా సక్సెస్ఫుల్ అవటానికి అవకాశం ఇచ్చేది మీరు కూడా మీరు మీ అందరికీ కూడా శుభాశీస్సులు. సేవా సమితి అధ్యక్షులు భోగవల్లి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, మహిళా విభాగం కన్వీనర్ చిలుకూరి సుజాత, కోఆర్డినేటర్ కోడూరి గిరీశ్వరరావు, సైకాలజిస్ట్ అక్కింశెట్టి రాంబాబు, ప్రముఖ మెజిషియన్ బాపతి మదన గోపాలరెడ్డిలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థులను గురువారం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించి సత్కరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో జరిగిన సభలో 120 మార్కులకు గాను 120 మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంకును పొందిన అడిన యశ్వంత్ పవన్ సాయిరాంను, మరికొన్ని ర్యాంకులను సాధించిన 7 విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, వీరికి బోధించిన ఉపాధ్యాయులను స్కూల్ డైరెక్టర్ ఎన్వీవీఎస్ సుధాకర్ వర్మ ప్రశంసించి మాట్లాడారు. పాలిటెక్నిక్ పాలిసెట్ ఫలితాలు రిలీజ్ అయినాయి. అందులో మా విద్యార్థి యశ్వంత్ పవన్ సాయిరామ్కి 120కి 120 అంటే స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించాం. ఇంతకుముందు 10th లో కూడా హన్సితా పద్మిని 596 టౌన్ ఫస్ట్ వచ్చిందండి. మేము ఒక 8 మందికి స్పెషల్ కోచింగ్ ఇచ్చాం ఈ పాలిటెక్నిక్ పాలిసెట్ లో. 6 అయితే 116 పైన వచ్చినాయి 120కి. 120 మార్క్స్కి 120 మినిట్స్ టైం ఉంటుంది. అది 120 మినిట్స్లో 120 బిట్స్ చేయాలి. అందులో 120కి 120 సాధించడం అనేది గొప్ప విషయం. ఈ పవన్ సాయిరామ్ ఈ అబ్బాయి 120కి 120 సాధించినందుకు మా రూట్స్లో యాజమాన్యం తరపున
మా అందరి తరఫున అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోచింగ్ ఇచ్చిన దాస్ సార్, కాసిం సార్, మునీర్ సార్ ఈ ముగ్గురికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తల్లిదండ్రులు అందరికీ కూడా మాకు సహకరించిన తల్లిదండ్రులకి ప్రత్యేకంగా పవన్ సాయిరామ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ విజయోత్సవ సభలో మరో డైరెక్టర్ బి విద్యాకాంత్, ఉపాధ్యాయులు ఎస్కే కాసిం, పివిఎస్ దాస్, పి మునేశ్వరరావులు పాల్గొనగా బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.